వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 12X 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇవాళ స్పెషల్ సేల్ అయితే వచ్చినాయి. అండ్ అఫీషియల్ ఫస్ట్ సేల్ వచ్చేసరికి 10th ఏప్రిల్ రోజున స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు మిస్ అయితే ఇట్లా మీరు ఐ థింక్ ఇంకొక 5-6 రోజులు ఆగితే ఫస్ట్ సేల్ స్టార్ట్ అయిపోతాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే WWDC ఏదైతే యాపిల్ వాళ్ళది ఈవెంట్ ఉంటుంది కదా. సో దీంట్లో కొత్తగా ఓఎస్ అప్గ్రేడ్స్, జనరేటివ్ ఏఐకి సంబంధించి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇది యాక్చువల్ ఎప్పుడు వస్తుందంటే June 10th నుంచి June 14th మధ్యలో వస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే మన వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసి మంచి అప్డేట్ అయితే తీసుకొస్తామనేసి అయితే ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ పర్సనలైజ్డ్ రీవాంప్స్ అని లేకపోతే హోమ్ స్క్రీన్ చేంజెస్ చేసిరు, స్మార్ట్ యాప్స్ వస్తున్నాయి అనేసి అయితే అంటారు. మెయిన్ చూసుకుంటే ఇక్కడ M3 చిప్ గురించి కూడా కొంతమంది అయితే అంటారు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే రూమర్స్ వస్తున్నాయి. మనం జూన్ దాకా అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట వీటి కోసం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అనమాట. సో ఇది కూడా రూమర్ కింద చూసుకుంటే ఎందుకంటే గూగుల్ ప్లే కౌన్సిల్లో వచ్చిందనేసి అయితే అన్నారు. సో ఏమంటే వివో X100s Pro అండ్ వివో X100s అనమాట. సో ఇవి కూడా స్పాట్ అయినాయి. మామూలుగా స్పాట్ అయినంటే లాంచ్ అయితే కానీ టైం పడుతుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే MediaTek Dimensity 9300 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి అయితే ఒకటి స్పాట్ అయితే అయిందనమాట. సో సపరేట్ ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తున్నాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ఏంటంటే RDNA 4 అవుతుందో Navi 48 GPUs ఆర్కామ్ ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ చేశారంట. సో ఇక్కడ కొన్ని లీక్స్, కొన్ని రెండర్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్క్రీట్ అండ్ ఇంటిగ్రేటెడ్ తీసుకొస్తారు. సో ఇంతకుముందు చూసుకుంటే RDNA 3 మీకు డిస్క్రీట్ జీపీకి ఉంది, ఇంటిగ్రేటెడ్ జీపీ కూడా ఉంది. RDNA 3.5 వచ్చేసరికి అయితే ఓన్లీ ఇంటిగ్రేటెడ్కి వచ్చిందంటే డిస్క్రీట్ లేదు ఇక్కడ. అండ్ RDNA 4 వచ్చేసరికి డిస్క్రీట్ జీపీ, ఇంటిగ్రేటెడ్ జీపీ కూడా వస్తుంది అనేసి అయితే కొంతమంది అంటారు లీక్డ్ రూమర్స్ ప్రకారం. సో మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది ఇది కూడా లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 5 234V ఏదైతే ఫస్ట్ ప్రాసెసర్ అనుకోవచ్చు లూనర్ నెక్ నుంచి లేకపోతే 200 సిరీస్ నుంచి. ఇక్కడ ఇది X0X6 మోడల్ అనేసి అయితే పెట్టిరన్నమాట ఇక్కడ. సో దేనికి వస్తుంది లూనర్ నెక్లో కొత్తగా బడ్జెట్లో రావచ్చు అనేసి అయితే అంటారు. అండ్ ఇది కూడా కొంచెం రూమర్డ్ కిందనే ఉంది. సో ఇక్కడ మైకల్ అనే అతను నుంచి ట్వీట్స్ అయితే బయటపడ్డాయి. సో అఫీషియల్గా ఇంటెల్ వాళ్ళ కోర్ 200 సిరీస్ సంబంధించిన లీక్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి కోర్ 100లోనే ల్యాప్టాప్లో దొరకలేవరా నాయన అంటే మనడు కోర్ 200కి ఉరుకుతుండ అనమాట. సో అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు అనమాట 200కి లాంచ్ కానీ. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో రైజ్ ఆఫ్ ద టూమ్ రైడర్ అనే గేమ్ అవైలబుల్ ఉంది 124 రూపీస్కి. సో ఇంత తక్కువ ఏటో దొరకదు. అండ్ ఈ గేమ్ వచ్చేసరికి 8 years అవుతుంది. స్టిల్ ఇప్పటికీ మంచి గేమ్. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ గేమ్ వచ్చేసరికి విండోస్, మ్యాక్, స్టీమ్ వాయిస్ అండ్ లినక్స్ ఈ 4 ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా రన్ అవుతుంది. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా పెద్ద గేమ్లో 2 Core 4 ప్రాసెసర్ కావాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే విండోస్లో అయితే Windows 10 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. మ్యాక్ వచ్చేసరికి మ్యాక్ OS 10 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ స్టీమ్ లినక్స్కి వచ్చేసరికి అయితేనేమో 17.10 వచ్చేసి ఉండాలన్నమాట. సో దానికంటే అబోవ్ ఉండాలి. సో ఈ మధ్యకాలంలో కొంచెం ఇవి ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి సపరేట్గా మెన్షన్ చేసిన. సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ సప్లైస్. మీకు ఎలా అనిపించింది మీ పేరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చేసారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.